ఆర్టీఓ ఆఫీసులో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. రవాణా కార్యాలయాల్లో ప్రైవేట్ ఏజెంట్ల పెత్తన నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఏజెంట్ల దగ్గర భారీగా ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా పట్టుబడ్డాయి. లెక్క చూపని 70,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఏజెంట్ల దగ్గర మొత్తం 837 ఒరిజినల్ ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక డాక్యుమెంట్స్ సైతం ప్రైవేట్ ఏజెంట్ల దగ్గర దొరకడంపై ఆశ్చర్యపోయారు ఏసీబీ అధికారులు. వారి దగ్గర ఆర్టీఏ డాక్యుమెంట్స్ ఎలా వెళ్లాయి, వాటిపై సంతకాలు ఎవరివి అనే కోణంలో విచారిస్తున్నారు. కమిషన్ల దందా వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కొంచెం రీసెంట్గా ఈ ఆఫీస్ మీద కరప్షన్ అలిగేషన్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది మీద వీళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ని నిర్మించుకొని వాళ్ళ ద్వారా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నట్టు, లైసెన్సులు మంజూరు చేయడానికి కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ కానీ వీటికి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు బాగా కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ అన్ని పై అధికారులందరూ పరిశీలించిన తర్వాత ఈరోజు ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ డీజీ గారు. దాని ప్రకారం ఈరోజు మేము మా టీం అంతా కలిసి సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. చేస్తే ఇప్పటివరకు దాదాపు ఇంకా సెర్చెస్ నడుస్తున్నాయి. 70,000 రూపాయల అనధికార అమౌంట్ ఏజెంట్స్ దగ్గర దొరికింది. తర్వాత ఆ ఏజెంట్స్ దగ్గర వీళ్ళు ఇష్యూ చేయాల్సినటువంటి ఆర్సీ కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కార్డ్స్ కూడా ఉన్నటువంటి ఇక్కడ దాదాపు 80 మెంబర్స్ దాకా ఏజెంట్స్ ఉన్నారు. షాపులన్నీ ఇప్పుడు తనిఖీలు కంటిన్యూ అవుతాయి. వీళ్ళు ప్రభుత్వ అధికారుల ద్వారా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కార్డ్స్ అన్ని ఏజెంట్స్ దగ్గరే ఉన్నాయి. తర్వాత ఏజెంట్స్ దగ్గర చాలా అప్లికేషన్ ఫామ్స్ కూడా దొరికినాయి. గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సిన రికార్డ్స్ కూడా కొన్ని ఏజెంట్ దగ్గర దొరికినాయి. ఇవన్నీ మేము ఇమీడియట్ సమక్షంలో అన్నీ స్వాధీనం చేసుకున్నాం. దీని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం.